సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా. బావా, ఉమ్, పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని చెడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట, మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా. లేబా, వెళ్ళిపోదాం. తప్పురా. తప్పేంటండి? ఇందాక నేను చీర కనపడింది, ఇప్పుడు అసలు ఏమీ కనపడలా. ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా? పిల్లకి కొంచెం సిగ్గెక్కువ, తుర్రుమంటది, అందుకే మెరుపుతీగని పేరు పెట్టిన. మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి? పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్స్ మార్చుకొని మాట్లాడుకోవాలి కదా. అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా, మొదటి ఇంట్లో పరుగు పందెం చుట్టానికి వచ్చావా? రేయ్ బ్రహ్మం, అరవకు. ఒకసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి. దాన్నేం భాగ్యం. అట్టాగే. అమ్మా, మెరుపుతీగ, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు చచ్చినాడు, బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తావు కదా. ఆ పెళ్లి కూతురి ఒకసారి చూపిస్తావు. అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అట్టాగా. అట్టాగే. కాఫీ తీసుకురా అమ్మా మెరుపుతీగ. కాఫీ నాకు అలవాట్లేదమ్మా. కాఫీ వెల్కమ్. కాలిందా? పెళ్లి కొడుకు ఇతనమ్మా, బాగా చూసుకో. ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను, వాణ్ణి చూస్తేనే డోకొస్తుంది. వస్తున్నానా? ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో. అరే, సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపులకు వెళ్ళానే. నా భార్యకు కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక సచ్చే నా భార్య. ముగ్గు చాలా సూపర్ గా పెడుతున్నావే. అచ్చే, అరే సూపర్. నా వంట చూడదేంటబ్బా? నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా. అబ్బా, సచ్చు, నువ్వు అందమైన చేతులతో ముగ్గు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా? ఏయ్ చూడు, ఆ, ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం, ఆ, ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు ఈ ఈ అని అనడం, ఆ. ఇంటి ముందు ముగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం, ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గరైనా పెట్టుకో. ఆ? నాతో పెట్టుకున్నావంటే ఇప్పుడు గట్ట తిరగేసి కొట్టాల్సి ఉంటుంది. ఏంటి చీపురు కడతా కొడతానో? నేను నీ బావనే. అయితే పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు భావన. ఏం చేయమంటావే? దేవుడు అలా చేశాడు, ఒళ్ళంతా వెంట్రుకలు వచ్చాడు, ఇది ఎక్కడ కూడా ఇచ్చాడు, కానీ మూతి మీద ఇవ్వలేదు. అయినంత మాత్రాన నన్ను కలుపుక తీసి పారేస్తావా? ఇదిగో, నువ్వు ఏదో కోపంగా ఉన్నట్టున్నావు, మళ్ళీ వచ్చి కలుస్తాను. ఏయ్, నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కలా ఏరి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. పోరా. అరా. వెళ్తాంలేండి. వాడెవడో రోజు సచ్చు ఇంట్లోంచి గోడ దూకి పారిపోతుంటే ఊళ్ళో ఎంతమంది ఉండి కూడా పట్టుకోలేని ఎదవలో అయిపోతున్నాం. ఈ రోజు కూడా దూకుతాడంటావా? ప్రతిరోజు దూకుతున్నాడని మన ఆడంగులు చెప్పబట్టే కదంటా మన అందరం ఇక్కడ కాపలా కాస్తున్నాం. నేను తుమ్ముతానని చెప్పాను కదా, ఆడు తుమ్ముతున్నాడేంటి? ఇదేంటి ఇంత తొందరగా తుమ్మాడు? అయినా తుమ్ము తూర్పు నుంచి వినపడుతుందేంటి? మళ్ళీ తుమ్మేడేంటి? అదేంటి
మళ్ళీ తుమ్మాడు అంటే లేట్ చేయకూడదని గబగబా తుమ్ముతున్నాడు అనమాట. ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడానికి వీల్లేదు. ఎక్కడో మాడుతున్నాడు. నాకోసారి ఆడి మొహం చూపించి తర్వాత ఉదికి ఆరేయండి. నువ్వా? నేనే సచ్చు, ఏదో తమాషాగా. ఏంట్రా తమాషా? మూతి మీద మీస మొలవని ఎదవా, మాడు పగలేలా కొట్టండి. ఆగండి, 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 ఆగండి. ఈ ఊరికి పెద్ద ఒకటి నేను బతికే ఉన్నాను కదా. ఇంతకీ వీడేవాడు? ఓరు దుర్మార్గుడా, బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేసేసావు కదరా. నిన్న అసలు అసలు రేయ్, ఈ చెడిపోయిన పిల్లని ఈ ఊళ్ళో ఇంకేమో కూడా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేనెందుకు నువ్వు చేసుకుంటావా? నేను ఎందుకు చేసుకుంటాను? నువ్వు చేసుకుంటావా? చేసుకో. ఊరి పండు ముసలోడా, నువ్వు కూడా చేసుకోవా? చూసావా, ఈ ముసలోడు కూడా చేసుకోనంటున్నాడు. కాబట్టి ఈ పిల్ల జీవితాన్ని అల్లరి చేసినటువంటి నువ్వే దీనికి అల్లరి మొగుడివి. ఇదిగో తాళి కట్టు, కట్టురా. కట్టు. ఏయ్, నాతో ఇక్కడ. నోరు మూసుకో, నువ్వు చిన్నదానివి. నేను చెప్పే మాట నువ్వు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ జన్మలో నీకు పెళ్లి అవ్వదు. కట్టరా. ఈ లూజు బస్సు అంటే ఏమనుకున్నావురా? సింహం రా, సింహం. మందు కొట్టాడంటే రామ్ బ్రహ్మో ఏర బ్రహ్మో రా. బాబు సొమ్మనుకున్నాడా? ఏమే ఆమ్లెట్ చంపేస్తాను. ఏంట్రా పకోడీలు కావాలరా నీకు? పకోడీలు ఎరా ముసలాడా, నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు కొడతారు. నువ్వు అక్కడ పెట్టా. అత్యద్భుతుడా, అంత గొప్పడు నువ్వు. ఏంట్రా ఇది? ఊరగాయ. ఏంటా ఊరగాయ అంటే ఎలా ఉండాలరా? నాలుగు మీద పడితే మంటెక్కిపోయి నక్షాలని కంటాలరా. మరి మాట్లాడండి. పెళ్ళంతో తన్నులు తినే యదవా కూడా తాగు. అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా. మేడేంట్రా ఇంత లేతగా ఉంది? కత్తి అక్కడ పెట్టా. అంతేనాడా? అంటే ఆడు టూసి ఎదవరా, ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు. ఏంట్రా నేను ఓసి ఎదునా? నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా? చూడరా ఈ డబ్బులు చూడరా. నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా చూసారంత డబ్బు? ఆల్ క్యాష్ రా. ఏంట్రా కొట్టురా నీకు? ఒక్క సీసాకే ఊగిపోతున్నావు, పళ్ళు రాలుతాయి. పోయి కూర్చోపా. ఏంటో నాకు పళ్ళు రాదు అంటావు నువ్వు? ఏయ్, ఒక్క తన్ను తన్నంటే కళ్ళు పక్క చిన్న అయిపోద్ది. రాలిపోతాయి. అబ్బో ఏంటి పళ్ళు రాలబడతా? మామ చేయబట్టుకున్నావు. అమ్మో, అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పడుకోవచ్చు. నీ అబ్బా నిన్ను ఇక్కడ ఎట్టుకుని దాన్ని సీరెట్టుకున్నానంటే చెప్తూనే అన్ని చేసేస్తున్నావు. నీ పెళ్ళ వస్తే ఏం చేస్తావురా? ఏంట్రా రానేదొస్తే భయపడతాను అనుకున్నావా? దాని పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను రా. కంటి చూపుతో చంపేస్తాను. నేను ఇస్తానే కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో. ఏంటి ఏంటి ఇదంతా? ఏం లేదే, వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేశా. ఆహా, తమాషాకా? అమ్మయ్యా, పేడ విరగడైపోయింది.